ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో డేటా సెంటర్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం కాగా 3 ప్రాంతాల్లో స్థలాలను కేటాయించి నిర్మాణాలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అయితే రాష్ట్రానికి భారీగా డేటా సెంటర్లు వస్తే నీటి వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని, దీంతో ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ల నీటి అవసరాలపై సీఎం చంద్రబాబు కీలకంగా స్పందించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమయ్యే నీటి విషయంలో కొందరు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం నిర్వహించిన జలవనరుల శాఖ సమీక్షలో ఈ అంశంపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని డేటా సెంటర్లకు మొత్తంగా 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలకు విస్తృతంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోటు వర్షపాతం పరిస్థితులు ఉన్నందున తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. అదే సమయంలో పారిశ్రామిక రంగానికి అవసరమైన నీటి సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుతో నీటి వినియోగంపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వాటర్ మూవ్మెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణను కొనసాగించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో తీర్చాలని సూచించారు. తక్కువ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితుల్లో రిజర్వాయర్లు, చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాలను కూడా సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.